కొలసీలకు రాసిన పత్రిక 1:1-4 ఒకసారి ఫస్ట్ చూద్దాము. కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పత్రికను ఎవరు రాశారు? అపోస్తులుడైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. కొలసీ సంఘానికి ఇక్కడ మీరు చూడండి, ఆయన ఏమంటున్నాడంటే 1వ వచనంలో కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. ఈ మాట అనేది చాలాసార్లు చాలా సంఘాలకైనా చెప్తూనే ఉంటాడు. ఏమని? పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు అని ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే కొలసీలో ఉన్నవాళ్ళు, దేవుని అంగీకరించిన వాళ్ళు ఏమని సంబోధిస్తున్నాడు పౌలు భక్తుడు? ఇక్కడ పరిశుద్ధులు అంటున్నాడు, అదేవిధంగా విశ్వాసులు అంటున్నాడు. ఎవరి మీద విశ్వాసం ఉంచారు వాళ్ళు? క్రీస్తు మీద విశ్వాసం ఉంచారు కాబట్టి వాళ్ళని ఏమంటున్నా అంటే పరిశుద్ధులు, అదేవిధంగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు అని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. ఈ కొలసీ సంఘానికే కాదు, పౌలు లిటరేచరే అంతా. మనం చూసినట్లయితే కొంతమంది రాసినప్పుడు మనకు అర్థమైపోతుంది, ఒరే వీళ్ళ లిటరేచర్ స్టైలు అంటే ఎలాగంటే, మనము లిటరేచర్ స్టైల్ అంటే రైటింగ్ స్టైల్ కాదు, మనం చెప్పే విధానం బట్టి, విధానం అనేది మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను 2 సంవత్సరాల నుండి నన్ను మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి నేను ఎలా మాట్లాడతాను అనేది మీకు అర్థమైపోద్ది. వేరే చోట ఎక్కడికి వెళ్ళాగానే అరే అన్న ఇలాగే మాట్లాడతారని మీకు అర్థమైద్ది. అదేవిధంగా మీరు ఎలా మాట్లాడతారో నాకు అర్థమైద్ది, నాకు తెలుస్తుంది. ఎందుకు? మీతో నేను 2 సంవత్సరాలు ట్రావెల్ చేశాను కాబట్టి. అంటే కొంతమందికి మేనరిజం అన్నట్టు ఉండిద్ది కదా, మేనరిజం. అదేవిధంగా పౌరు భక్తికి కూడా ఒక స్టైల్ ఉంది, లిటరేచర్ స్టైల్. ఏ సంఘానికైనా రాసేటప్పుడు ఇలాగే రాస్తాడు. కావాలంటే ఎఫ్బీసీ సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి, థెస్సలోనిక సంఘానికి అన్నీ చూడండి ఒకసారి. అదే విధంగా రాస్తూ ఉంటాడు. ఏమనంటే మీ అందరికి నా శుభవందనములు, సమాధానం కలుగును గాక అనే లిటరేచర్ స్టైల్ అనేది పౌలుకు ఉంది, పౌలుకి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ ఏమంటున్నాడు? పరిశుద్ధులు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళని వారికి చెబుతూ, వారిని సంబోధిస్తూ ఇక్కడ ఏమంటున్నా అంటే దేవుని చిత్తము వలన. ఎవరి చిత్తం వలన? దేవుని చిత్తం వలన. రెండోది ఏమంటున్నాడు? రెండో మాట ఏమంటున్నా అంటే నేను దేవుని చిత్తము వలన అపోస్తులుడయ్యాను అని స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ. అంతేనా? దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలును. ఎందుకు ఇక్కడ దేవుని చిత్తం అనేది మాట వాడాడు? ఎందుకు ఇక్కడ దేవుని చిత్తం అనే మాట వాడాడు? ఇది మనుషుల చిత్తమా? అపోస్తులుడుగా మనం ఇక్కడ చాలామంది మనం పెట్టుకుంటాం కదా, ఏమని? ఇక్కడ ఇప్పుడున్న సంఘంలో రెవరెండ్స్ అని, డాక్టర్స్ అని, బిషప్స్ అని, అపోస్తులని ఎవరు పెడతారు? వాళ్ళు పెట్టుకుంటారా? దేవుడు పెడతాడా? మనమే పెట్టుకుంటున్నాం కదా, రెవరెండ్స్ అని చెప్పి, డాక్టర్స్ అని చెప్పి, బిషప్స్ అని చెప్పి, అదేవిధంగా అపోస్తులు అని చెప్పి మనం పెట్టుకుంటున్నాం. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే నేను కూడా అపోస్తులుడనే, అన్ని జనులకు నేను కూడా అపోస్తులుడనే. కానీ నేను ఇవ్వలేదు, అది నేను పెట్టుకోలేదు. అది ఎవరిచ్చారు నాకు? దేవుని చిత్తము వలన నేను క్రీస్తు యేసునందు అపోస్తులుడని చెప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడ అపోస్తులని చెప్పుకుంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే లోకంలో మనకి ఎవరంటే బిరుదులు ఉంటాయి. క్రైస్తవులు కాకుండా కూడా అన్యులకు కూడా బిరుదులు ఉంటాయి. పాత రోజుల్లో ఇప్పుడు చాలామంది బిరుదులు ఇస్తూ ఉంటారు కదా, ఏమైనా ఫ్లెక్సీలు చూస్తూ ఉంటాను నేను, ఫ్లెక్సీలు వేస్తూ ఉంటారు కదా మరి సినిమాలు వేసినప్పుడు. ఆ ఫ్లెక్సీల్లో కూడా వాళ్ళకి ఎవరికి బిరుదులు ఎవరిస్తారు? మనుషులు ఇచ్చారు బిరుదులు. ఆ బిరుదని ఈ బిరుదని మనుషులు ఇస్తారు. కానీ క్రైస్తవంలో కూడా బిరుదులు ఉన్నారు తెలుసా? క్రైస్తవంలో కింగ్స్ అంటున్నారు, సింహాలు అనుకుంటున్నారు. అంటే వాళ్ళందరికి వాళ్ళే బిరుదులు తెచ్చుకుంటున్నారు, వాళ్ళందరికీ వాళ్ళే బిరుదులు పెట్టుకుంటున్నారు క్రైస్తవంలో. ఇంకా రెబల్ స్పీకర్స్ అని చెప్పి ఇంకా చాలా ఉంటాయి. ఆ బిరుదులన్నీ మనుషులు పెట్టినవి కానీ దేవుని పెట్టినవి అయితే కాదు. ఇక్కడ అందుకని స్పష్టంగా ఏమని చెప్తానండి? దేవుని చిత్తము వలన. నేను దేవుని చిత్తం వల్లనే అపోస్తులుడు అయ్యాను రా బాబు, మనుషులు చిత్తం వల్ల కాదు. నేను సేవకు రావాలంటే ఎవరి చిత్తం వల్ల సేవకు రావాలి? దేవుని చిత్తం వలన సేవకు రావాలి. నేను మనుషులు ప్రేరేపించడం వల్ల నేను సేవకు వచ్చాననుకో, ఏమైద్ది?
ఒక సంవత్సరం సేవ చేస్తాను, 2వ సంవత్సరం ఏమైపోతా, నాకు తిండి దొరకపోతే మానేస్తాను, సేవ మానేస్తాను. ఏంటి, ఎవరి ప్రేరేపణ ద్వారా మనం సేవకులు అవ్వాలి? దేవుని ప్రేరేపణ ద్వారా. ఒకవేళ కనుక దేవుని చిత్త ప్రకారంగా మనకు అయ్యామనుకో, ఆయన విడిచిపెడతాడు మనల్ని? ఆయన విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టడు. ఎన్ని శ్రమలు వచ్చినా మనం కూడా విడిచిపెట్టాం. ఎందుకో చెప్పండి? ఆయన మనతో మాట్లాడి ఇదిగో నువ్వు ఈ ప్రదేశానికి సువార్తకు వెళ్ళు, ఈ ప్రదేశంలో నువ్వు సేవ చెయ్యి అని దేవుడు చెప్పినప్పుడు మనం కాదంటావా? మనం ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఉండిపోతాం కదా. ఇక్కడ కూడా పౌలు భక్తులు కూడా అదేగా మనకు కనబడుతుంది. పౌలు భక్తుల్ని ఈ అపోస్తులు అందరూ కలిసారా? ఫస్ట్ ఈ అపోస్తులు అంటే ఎవరు? 11 మంది అపోస్తులు. ఒకటి చచ్చిపోయాడు కదా, ఇస్కరియోతు యోధ. ఈ 11 మంది అపోస్తులు పౌలుని కలిసారా? పౌలుని కలవలేదు అంటే చూసుకోండి. కావాలంటే ఎక్కడో లాస్ట్లో తర్వాత కలుస్తాడు, కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత స్టార్టింగ్లో కలవరు. సౌలు అంటే భయం. పౌలుగా మారక ముందు సౌలు కదా. సౌలు అంటే చాలా భయం. ఎవరికే? అందరికీ. ఎందుకు? అందరినీ హింసిస్తున్నాడు కాబట్టి, సంఘాన్ని హింసిస్తున్నాడు, అందరు వీలైనంత మందిని చెరసాల్లో పెడుతున్నాడు కాబట్టి, భయం కాబట్టి వీళ్ళు వాళ్ళ దగ్గర కలవలేదు, ఏమీ చేయలేదు. కానీ ఎవరు కనిపించారు సేవ చేయమని? దేవుడు కనిపించాడు. ఎవరు? యేసుక్రీస్తు కనిపించి చెప్పిన తర్వాత అప్పుడు ఆయన అన్ని జనుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశాడు. యూదులకి ప్రకటించాడు, అన్ని జనులకి ప్రకటించున్నాడు. అందుకని దేవుని చిత్తము వలన అని మనకి స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. అందుకని మనం కూడా సేవకు వచ్చేటప్పుడు ఆయన చిత్తం ఏంటో తెలుసుకునే విధంగా సేవకు రావాలి. ఏంటంటే మన ఉద్యోగాలు రావట్లేదు తిండి కోసం అని కాదు, అలా కాదు. సేవ డబ్బుల కోసం కాదు సేవ చేయాల్సింది. డబ్బుల కోసం చేసేవాడు సేవ సగంలోనే ఆగిపోతుంది. అదే ఆత్మల కోసం చేసిన సేవ ఎప్పటికైనా సరే నిలుచుంటుంది. అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు మాత్రం అట్లాగే నిలబడతాడు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే దేవుని చిత్తం వలనే మనం ఎక్కడికి వెళ్ళాలి? సేవకి వెళ్ళాలి. అంటే దేవుడి చిత్తం వల్లనే మనం సేవ అనేది స్టార్ట్ చేయాలి. అందుకని ఇక్కడ నొక్కి వక్కానేసుకో. అదే కారణం. నేను మనుషుల వల్ల కాదు, దేవుని చిత్తం వలనే అపోస్తులుడయ్యాను నేను అని చెబుతూ, సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. వీరిద్దరు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ వచనం శుభవచనాలు చెప్తూ ఉన్నాడు. అంతేనా? మన పూర్వకాలంలో లెటర్ రాస్తాం. లెటర్ రాశారు ఎప్పుడన్నా? దూర ప్రాంతంలో ఉన్న లెటర్ రాసారా? ఏమని రాస్తారు? ఫస్ట్ మేము బాగున్నామో మీరు బాగున్నారని ఆశిస్తున్నాము అని రాస్తారు కదా. అదేవిధంగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా కానీ ఫస్ట్ అదే మనం రాసేది, మేము బాగున్నాం మీరు బాగున్నారని ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈయన కూడా అందరికి శుభం చెప్తున్నాడు, శుభవచనాలు ఆయనకి చెప్తూ ఉన్నాడు. తర్వాత మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఇది ఇంకొక ఆయన లిటరేచర్లో పదం. తండ్రి అయిన దేవుని కృపయు సమాధానము మీకు కలుగును గాక అంటే ఇక్కడ కృప సమాధానం 2 పదాలు మనకు కనపడతాయి. కృప సమాధానం అంటే కృప సమాధానం అని ఎందుకు ఎక్కువ ఈ 2 కనపడతాయి. దేవుని కృప ఉంటేనే మన పాపంలో నుండి రక్షించబడ్డాము. ఎఫ్ఎస్సీ పత్రికలో అదే కనపడుతుంది కదా. అది మన వల్ల కాదు, కానీ దేవుని కృప మాత్రమే. కృప ఉంటేనే మనం ఏం చేస్తాము? దేవుని తెలుసుకుంటాం. అంతేనా? కృప ఉంటేనే కదా. ఆయన కృప ఉంది కాబట్టి మనం ఇలా బ్రతుకున్నాం 2025 సంవత్సరంలో. ఆయన కృప ఉచితమైన కృప. మన టాలెంట్ కాదు, మన జ్ఞానం కాదు, ఏది కాదు మనకి. అంటే దేవుని కృప మాత్రమే. ఇంకోటి ఏమంటున్నాడంటే సమాధానం అంటున్నాడు. అంటే మనకి కావాల్సింది ఏంటి? మొట్టమొదటిగా సమాధానమే. అందరితో ఏం చేయాలి? ఫస్ట్ సమాధానంగానే ఉండాలి కదా. సమాధానంగా ఉండాలి కాబట్టి చెప్తున్నాడు ఆయనకి కృప, అదేవిధంగా సమాధానము మీకు కలుగును గాక. ఆయన దగ్గర నుంచి కృప వచ్చిద్ది, సమాధానం వచ్చిద్ది అని స్పష్టంగా చెప్తున్నాడు. సమాధానం ఉంటే ఈ క్షమాపణ, మిగతాది ప్రేమ అవన్నీ ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. అంతేనా? సమాధానం ఉందనుకోండి, మనకు ఆటోమేటిక్గా క్షమించే హృదయం వచ్చేసింది. ఇంకా వాళ్ళతో గొడవే ఉండదు కదా, వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం కదా. అంటే అందుకని ముఖ్యంగా మెయిన్ సమాధానం అనేది అందరితో ఉండటం ప్రాముఖ్యం. సమాధానంగా ఉండాలి. సమాధానంగా లేకుండా మనం బలం తీసుకోగలవా?
అంతేనా? దేవుడు అదే చెప్పాడు కదా. మొట్టమొదటి ఏంది? ఫస్ట్ నువ్వు గనక దారిలో వెళ్తూ ఉన్నావు, నాకు బలి అర్పించడానికి వెళ్తూ ఉన్నావు, నీ సహోదరుడి మీద గొడవ పడ్డావు గుర్తొచ్చింది అనుకో, ఏం చేయాలి? నువ్వు వెళ్ళి ఆ బలి అక్కడ పడేసి వెళ్ళి ఫస్ట్ మీ వాడితో సమాధానపడు, అప్పుడు బలిని అర్పించి నేను స్వీకరిస్తాను స్పష్టంగా చెప్పాడు. అదేవిధంగా మనం రొట్టె తీసుకునేటప్పుడు, బలలో పాలు పంపులు పొందుకునేటప్పుడు మనం ఏం చేస్తాము? సఖ్యమైతే అందరితోనూ సమాధానంగా ఉండి మనం ఏం చేయాలి? బలలో పాలు పంపులు పొందాలి. అలా సమాధానం లేకుండా పాలు పంపులు పొందిన ఏం ఉపయోగం లేదు. అందుకని ఇక్కడ కృప కావాలి, అదేవిధంగా సమాధానం అనేది మీకు కావాలి అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు కొలసీ సంఘానికి స్పష్టంగా చెప్తున్నారు. కొలసీ సంఘానికే కాదు, మిగతా పత్రికలు కూడా చూడండి ఇదే మాట ఉంటుంది, కృప సమాధానం మీకు కలుగును గాక అని స్పష్టంగా చెప్తూ ఉంటాడు. ఇక మూడో వచనం, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. ఏమంటున్నాడు ఇక్కడ? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి. పరలోకమందు మనకి ఏముంది? నిరీక్షణ. అసలుకి పరలోకమందు ఏ నిరీక్షణ ఉంది? మనం క్రైస్తవులం కదా, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ అది? ఫస్ట్ దేవుడు మళ్ళీ వస్తాడు, మనందరినీ తీసుకెళ్తాడు ఆ రాజ్యంలోకి, ఆ సంతోష రాజ్యంలోకి, ఆ పరలోకంలోకి మనల్ని తీసుకెళ్తాడనే నిరీక్షణ మనకి ఉన్నదా లేదా? ఉందా? సరే, తప్పకుండా ఉంది. చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. తర్వాత, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియులైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఇక్కడ పేతురు భక్తులు చూడండి ఎంతగా చెప్తున్నాడు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. ఇక్కడ ఏమని వాడాడు? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. ఆయన పుట్టినందుకు మనకు రక్షణ రాలేదు, అంతేనా? ఆయన పుట్టినందుకు మనకు రక్షణ రాలేదు, ఆయన చనిపోయినందుకు మనకు రక్షణ రాలేదు, ఆయన తిరిగి లేచినందుకు మనకు రక్షణ వచ్చింది. అదే ఇక్కడ పేతురు భక్తుడు కూడా గట్టిగా చెప్తున్నాడు, అంతేనా? మనం పుట్టినందుకు మనకి ఆయన పుట్టాడు, అంతే. ఆయన పుట్టడం వల్ల మనం ఏంటంటే ఒక రక్షకుడు పుట్టాడు అనుకున్నాం. ఆయన మరణిస్తేనే కదా మనకు రక్షణ వచ్చేది. మరణించి ఏం చేయాలి? తిరిగి లేగవాలి. తిరిగి లేకపోతే మనకి జీవం అనేది ఉండిద్దా? జీవం అనేది ఉండదు. అదే ఇక్కడ నొక్కి పక్కన చెప్తున్నాడు చూడండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. తిరిగి లేచిన తర్వాతే మనకు వచ్చింది రా నాయన. తిరిగి లేచుట వలన జీవముతో కూడిన, కింద కూడిన అంటే చూడండి, జీవము గల నిరీక్షణ మనకు కలుగునట్లు. ఏం కలిగింది? జీవము గల నిరీక్షణ. అంటే జీవము గల నిరీక్షణ అంటే మరణించినా కానీ మనం బ్రతికే నిరీక్షణ మనకి కలిగింది, అంతేనా? మరణించినా కానీ బ్రతికే నిరీక్షణ. జీవం ఎప్పుడు వచ్చింది మనకి? మనం అందరం ఇప్పుడు ఏముంది? జీవం అనేది ఉంది. ఎందుకు? మనం బ్రతికున్నాం కాబట్టి మనం జీవం అనేది ఉంది. మనం మరణించిన తర్వాత ఏమైంది? ఆ జీవం అనేది పోయిద్ది. ఇప్పుడు మరి మరణించినా కానీ బ్రతకాలంటే ఎలాగా? యేసుక్రీస్తు జీవం ద్వారానే మనకు సాధ్యమవుతుంది. అర్థమైంది నేను చెప్పింది? మరణించినా కానీ మనం బ్రతకాలంటే యేసుక్రీస్తు ఆయన లేచాడు కాబట్టి, ఆయనలో జీవం ఉంది కాబట్టి, ఆ జీవం ఏమైంది? మనకు కూడా ఉపయోగపడింది, అది మనకు కూడా అవసరమైంది. ఆ జీవం అనేది అవసరమైంది కాబట్టి మనం బ్రతుకున్నాం. ఇప్పుడు కాదు, ఎక్కడ? పరలోకంలో. అదే నిరీక్షణ. అర్థమైంది నీకు నేను చెప్పింది? స్వాస్థ్యం ఉండితో చెప్తున్నాడు ఇక్కడ. కొందరు రాస్తున్నాడు. అంటే ఏంటంటే ఎలాగంటే, మనం ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్పడానికి, ఆ నిరీక్షణ, ఆ పరలోకం అనేది ఎలా ఉంటుందో మనకు తెలుసా? మనకు తెలియదు. అది ఇప్పుడు జూక్ బండి అక్కడ ఉంది ఉదాహరణకి, మనకు తెలియదు జూక్ బండి అది ఎలా ఉండిద్దని చెప్పి ఎలా చెప్తాడు సురేష్? ఇదిగో జూక్ ఎంత పెద్దగా ఎత్తు ఉండిద్ది, ఎట్లా ఉండిద్ది, అట్లా అని చెప్తాడు. అప్పుడు మనకేమర్థమైద్ది? ఓహో, ఈ విధంగా ఉండిద్ది అని. అంటే మనకేంటి? చూడలేదు, మనం దాన్ని ఏం చేసాము? విన్నాము, ఆస్వాదించాం, అనుభవించాం, అంతేనా? అంటే ఏంటి? ఊహించుకున్నాం. మనిషికి ఒక శక్తి ఉంది. ఏంటి? ఊహాశక్తి. మనం ఊహించుకుంటాం కదా. ఏదైనా సరే మనం ఏం చేస్తాము? ఊహించుకుంటాము.
ఊహించుకుంటాము. అదేవిధంగా ఆ స్వాస్థ్యం ఎలా ఉండిద్దో పేతురు భక్తుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడండి, అక్షయమైనదియు, అక్షయం అంటే క్షయము అక్షయము మనకు కనబడతాయి. క్షయం అంటే నశించిపోయేది, అక్షయం అంటే నశించిపోనది. ఆ స్వాస్థ్యం ఎలా ఉండిద్ది? నశించిపోదు స్వాస్థ్యము. ఆ తర్వాత నిర్మలమైనదియు అంటే స్వాస్థ్యం చెడిపోని నిష్కళంకమైనది. ఆ తర్వాత వాడబారనిదియునైన స్వాస్థ్యము అంటే వాడబారనిది అంటే మన జీవితం వాడిపోయే జీవితం, అడవి పువ్వు లాంటిది, గడ్డిదే కదా మన జీవితం, వాడిపోయే జీవితం. కానీ ఆత్మ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జీవితం వాడిపోద్దా? శాశ్వతమైనది అది. దాని గురించి 3 మొక్కల్లో చెప్తున్నాడు. ఏమని? అరే అది నశించిపోదు, అదేవిధంగా అది చెడిపోదు, అదేవిధంగా అది వాడిపోదు. ఈ 3 ఏ జీవితంలో ఉంటాయి? ఆ నిరీక్షణ అనే జీవితంలో మనకు ఉంటాయి. అది ఎలా వచ్చింది మనకి? యేసు క్రీస్తు మరణంలో నుండి తిరిగి లేకపోవటం వలన మనకు వచ్చింది అని చెప్పి ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే పేతురు భక్తుడు చెప్తున్నాడు. మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరణా జన్మింపజేసెను. ఆయన విశేష కనికరము చొప్పున అంటే స్పెషల్, మనకు స్పెషల్ తెలుసా? మనకి ఇష్టమైన వాడిని మనం ఏం చేస్తాం? స్పెషల్గా ట్రీట్ చేస్తాం, అంతేనా? ఇప్పుడు చూడండి, కావాలంటే మీకు తెలియదు, మీకు కాదు, మీకు పెళ్ళి అయిపోయింది అనుకోండి, పెళ్ళి అయిపోయిన తర్వాత అత్తగారింట్లోకి వెళ్ళారు అనుకోండి, మీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉండేది. ఎలాగా అంటే బావమరుదులు ఉంటారు, బావా ఇత్తిని బావ అంటారు. పాప మీకు అదృష్టం లేదా, మీరు కూడా అలానే అనాలి. అత్తిని బావ అంటే స్పెషల్ ట్రీట్మెంట్ ఉండేది కదా, స్పెషల్ ట్రీట్మెంట్. అదేవిధంగా దేవుడు కూడా ఏం చేసి స్పెషల్గా చూసుకున్నాడు. మీకు స్పెషల్ ఎప్పుడో చెప్పంటారా? మిమ్మల్ని స్పెషల్గా, మీరు ప్రెగ్నెంట్ అయినప్పుడు మిమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేస్తారు. ఆ తర్వాత విశేష కనికరము చొప్పున ఆయన మన మీద విశేషంగా కనికరించాడు. ఆయన కనికరం ద్వారానే కదా మనం ఎట్లా ఉన్నాం. ఆయన ఇప్పుడు ఉదాహరణకి ఆయన ఇప్పుడు ఏమంటాడంటే, మీరు నాకు సంబంధం లేదురా, నేను చేశాను అంతే, మీరు సత్య సావండి లేకపోతే లేదు అన్నాడు అనుకోండి, మన పరిస్థితి అప్పుడు నిజమే కదా. పోలీసులు 1-2 రోజులు కళ్ళు మూసుకున్నారు అనుకోండి, పరిస్థితి ఎలా ఉండిద్ది? 2 days ఏమైంది? త్రాగుబోతులు వినాశనం జరగదా? ఆ 2 రోజుల్లో జరగలేనంత కీడు, మనం ఊహించలేనంత కీడు జరిగిపోతాయి, అంతేనా? చట్టం ఉంది కాబట్టి అలా ఉంటుంది. అదే దేవుడు మనకి నిజంగానే ఆయన కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, పరిస్థితి ఏంది? అందుకనే ఆయన ఏమన్నాడు? ఇజ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. మరి మనల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఒకసారి ఇలా కునికాడు అనుకోండి, పరిస్థితి ఏంది? ఆ సాతాను ఇంకా అసలు ఊడ్చిపెడతానికి ఉండదు. నేను ఒక వీడియో చూసినప్పుడు భూమిలో 1 నిమిషం లేకపోతే కొన్ని సెకండ్లు అనుకున్న ఆక్సిజన్ లేకపోతే పరిస్థితి ఏందయ్యా అంటే మొత్తం 1 నిమిషంలో బూడిద అయిపోతుందంట భూమి. ఎవరు చెప్తున్నారు అంటే చూసారు, 1 రెప్ప వేస్తే అయిపోద్ది, అంతేనా? ఎక్కడ హైవే మీద రెప్ప వేసామనుకో సురేష్, ఏమైంది అంటే ఎటు వెళ్తామో తెలియదు, అంతేనా? అట్లాగే దేవుడు ఆయన కనికరం కనుక మనకు చూపించకపోతే మనం ఉండేవాళ్ళమా? మనం ఉండం, ఈ భూమి మీద ఉండం. కానీ ఆయన విశేష కనికరం, ఆయన స్పెషల్, ఆయన మన మీద ఏంటంటే స్పెషల్గా దృష్టి పెట్టుంచున్నాడు. విశేష కనికరము మనలను మరలా జన్మింపజేసిన ఎప్పుడు జన్మించాడు? మళ్ళా మన తల్లి గర్భంలోకి వెళ్ళామా? అంటే ఇప్పుడు ఇంత వయసు వచ్చింది, మళ్ళా జన్మించాలంటే నేను మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళి బయటకు రావాలా? లేదు. ఏంటి? నేను శరీరంగా ఎప్పుడో జన్మించాను, ఆత్మీయంగా ఎప్పుడు జన్మించాను? మళ్ళీ ఆయన్ని తెలుసుకొని నా పాపాలన్నీ కడగబడిన తర్వాత ఆయన మీద విశ్వాసం ఉంచిన ద్వారా నేనేమయ్యాను? మళ్ళీ జన్మించాను, నూతన జన్మెత్తాను. ఎలాగైతే డేట్ మారిపోయింది, ఒకే రోజు 2024 2025, అంతేనా? అది 1 సంవత్సరంగా మారింది, సంవత్సరం మారింది, మంత్ మారింది, డేట్ మారింది, ఈ 3 మారింది. భూమి తిరగటం ఆగిపోయిందా? భూమి తిరగటం మారిపోయిందా? ఉదయం సూర్యుడు వస్తానే ఉన్నాడు, ఈవినింగ్ చంద్రుడు వస్తానే ఉన్నాడు. ఏమైనా మారిపోయినాయా? ఏమి మారలా, అంతే, ఏమీ మారలా. ఎట్లాగైతే నువ్వు సంవత్సరం మారింది, మనం కూడా ఏం మారలా. ఎలాగా? మనం బట్టలు అన్నీ మొత్తం మంచిగానే ఉన్నాం, కానీ ఏం మారింది మనలో? స్వభావం మారింది. ఎలాగైతే డేట్, ఇయర్, మంత్ మారిందో అదేవిధంగా మనలో కూడా స్వభావం అనేది మారిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏమయ్యాము? నూతనంగా జన్మించాం. నూతన సంవత్సరాలకు అడుగుపెట్టినట్టు నూతనంగా మనం
నూతనంగా జన్మించాం. ఆయన కనికరం చొప్పున అది ఆ నిరీక్షణ కోసము మనల్ని ఏం చేశాడు? ఆయన నూతనంగా జన్మింపజేశాడు. కొత్తగా జన్మింపజేసి మనల్ని ఎంచుకున్నాడంటే అది మనకు గొప్ప విశేషమే. అంతేనా? ఇప్పుడు ఇట్లా సీఎం వెళ్తా ఉన్నాడు, మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాడు అనుకోండి, మీకు ఎలా ఉండిద్ది? అస్సలకే ఫొటోస్ ఏంటి, వీడియోలు, ఈ అబ్బాయి ఎవరో కొత్తగా స్పెషల్ మాణిక్యరావు అని పేరు పిలిచాడు, ఈయన ఎంత స్పెషల్లో చూడండి సీఎం గారికి, ఈయన ఎవరు అసలు, ఈయన ఎక్కడి నుండి వచ్చాడు, పుట్టుపూర్వతలు మొత్తం చెప్తున్నాడు. అంతేనా? అప్పుడు నువ్వేమైపోతా? సెలబ్రిటీ అయిపోతావు. మనం ఇప్పుడు ఎవరో సెలబ్రిటీలవే. ఎవరికి? దేవుడి దృష్టిలో మనం కూడా సెలబ్రిటీలవే, మనుషుల దృష్టిలో కాదు, దేవుడి దృష్టిలో మనం కూడా సెలబ్రిటీలవే. ఇంకొకసారి చూడు, ఇంకొక మాట చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకేమని చెప్తున్నాడంటే, మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. మహిమ కొరకు ప్రత్యక్షత అంటే ఆయన మళ్ళీ వస్తాడు, దానికోసమే కదా మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ మహిమ దేహంతో రావాలి. మనం ఏం చేయాలి? ఆ మహిమ దేహంలోకి మనం వెళ్ళాలి. అంటే ఈ క్షయమైన శరీరంలో నుంచి అక్షయమైన దేహంలోకి మనం వెళ్ళాలి. అంటే మనం ఇలా ఉన్నాం, ఇది మట్టిలో కలిసిపోతాయి. ఆ తర్వాత ఇలాగా మహిమ దేహంలోకి మళ్ళీ మారిపోతాం మనం. మహిమ దేహంలోకి ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. అంటే ఎలా బ్రతకాలి మనం? ఆ నిరీక్షణ కోసం ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుండాలని స్పష్టంగా చెప్తున్నాడు. ఆ నిరీక్షణ కోసం ఎదురు చూడటమే ముఖ్యం కాదు, అది ఎదురు చూడటం మ్యాండేటరీ అయితే ఇది ఏంటి? అది వారు వచ్చే వరకు మనం ఏం చేయాలి? ఈ మూడింటిని పాటించాలి. ఎలా ఉండాలి? భక్తిగా ఉండాలి, నీతిగా ఉండాలి, స్వస్థ బుద్ధితోనూ ఉండాలి. ఈ 3 ఉండి బ్రతుకుతూ ఉండి ఆ పని చేయాలి, నిరీక్షిస్తూ ఉండాలి. అప్పుడు సఫలమైద్ది. ఈ 3 ఎలా పడితే అలా బ్రతకకుండా, ఎలా పడితే అలా జీవిస్తూ, భక్తి లేకుండా, నీతిగా ఉండకుండా, ఎలా పడితే అలా తిరుగుతూ, ఇష్టానుసారంగా బ్రతుకుతూ, యేసుక్రీస్తు వస్తాడు, నిరీక్షణ ఉంది నాకు అంటే వాడు పరలోకానికి వెళ్తాడు. అది వచ్చినా కానీ వెళ్తాడా? వెళ్ళడు కదా. అంటే ఇది ఎట్లా ఉందంటే, ఎగ్జామ్స్ అని తెలుసు మనకి, కానీ నా ముందడు చూపిస్తే నేను చదవను అంటే ఎలా ఉండిద్ది? ఒకవేళ ముందడు చూపిపోతే ఏమైంది? లేదు కదా. అట్లాగే ఉండిద్ది. మరి దేవుడు వస్తున్నాడే మనకు తెలుసు, ఇలా బ్రతకాలని తెలుసు, ఇలా బ్రతకపోతే మనం కూడా ఫెయిలేగా. ఎగ్జామ్స్ ఉంటాయని తెలుసు, చదవాలని తెలుసు, చదివి రాయకపోతే ఫెయిల్ అవుతామని తెలుసు, అయినా కానీ మనం చదవలేదనుకోండి, మన మూర్ఖత్వం అజ్ఞానమా, లేకపోతే అజ్ఞానమే కదా. అదేవిధంగా దేవుడు వస్తాడని తెలుసు, ఎలా బ్రతకాలో అని చెప్పాడో తెలుసు, భక్తితో బ్రతకాలి, నీతితో ఉండాలి, స్వస్థబుద్ధితో ఉండాలి తెలిసినా కానీ మనం ఇష్టానుసారంగా బ్రతికామనుకోండి, మనం అజ్ఞానులువా లేకపోతే జ్ఞానులువా? అజ్ఞానులమే. అందుకని ఇక్కడ పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు, తీతుకు అదే చెప్తున్నాడు. పౌలు భక్తుడు ఇలా ఉండాలి, బోధించుచున్నదని స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, నేనే బోధించాను, నువ్వు కూడా బోధించు అంతే. ఆయన కోసం మనం ఏం చేయాలి? ఎదురు చూడాలంటే ఈ 3 కూడా ఉండాలి ఆయన వచ్చే వరకు అని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇకపోతే మళ్ళీ వాక్యంలోకి వెళ్ళిపోతాం. 4వ వచనం. క్రీస్తు యేసునందు, ఓపెన్ చేసారా? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు.
చెల్లించుచున్నాము. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసము అంటే మీరు విశ్వాసంలో గట్టిగా ఉన్నారు. ఆ విశ్వాసం గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు. ఇక్కడ రెండో మాటను కూడా యాడ్ చేశాడు, ఏంటి? పరిశుద్ధులందరి మీద ప్రేమను గూర్చియు. అంటే పరిశుద్ధులందరూ అంటే ఏంటంటే మనకి కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ మన సంఘం ఉంది, వేరే సంఘం ఉంది. వేరే సంఘంలో దేవుడిని నిజంగా నమ్ముకున్న వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? లాగేసుకోవాలనే ఇదే మారిపోండి అనాలా? కాదు. అంటే వీళ్ళు మనం చూపించే ప్రేమ దేవుని ప్రేమ ఎలాగంటే మీకు అర్థమవటం కోసము, ముసలాళ్ళు ఉంటారు కదా, ముసలాళ్ళు ఉంటారు కదా, ఓల్డేజ్ వాళ్ళు దేవుళ్ళలో మంచిగా ఉన్నారు, పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారు? మీ ప్రేమను బట్టి ఆతిథ్యం చేశారు అనుకోండి. అర్థమైందా? మీ ప్రేమను బట్టి ఆతిథ్యం. ఇప్పుడంటే ఇట్లా ఉండదు. ఇప్పుడంటే ఆ సంఘం వేరు, ఈ సంఘం వేరు. కానీ ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేది? ఇదివరకు రోజుల్లో అంటే పేదరాజు పెద్దం కథలు విన్నారా? పేదరాజు పెద్దం ఏం చేసేది? అందరికీ ఫుడ్ పెట్టేది కదా. అందరు ఎవరైనా దారులు, సత్రాలు, ఉదాహరణ చెప్పు, ఇంకొక అర్థం, సత్రాలు ఏం చేసేవాళ్ళు? దూర ప్రాంతంలో నుండి వచ్చేవాళ్ళు వాళ్ళకి నివాసం చేసుకొని ఉచితంగా భోజనం పెట్టేవాళ్ళు, కొంతమంది డబ్బులు తీసుకునేవాళ్ళు. అదేవిధంగా మరి వేరే ఎఫ్సి సంఘం వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ప్రేమతో సత్కారం చేస్తున్నారు, ప్రేమతో వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, వాళ్ళ ప్రేమ చూపిస్తున్నారు. ఎవరి ప్రేమ? క్రీస్తు ప్రేమని వాళ్ళందరికీ చూపిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రేమను వాళ్ళందరికీ చూపిస్తూ ఉన్నారు. అదే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు, మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ. మీరు ఎలా విన్నారు? వీళ్ళందరూ వాళ్ళు చెప్పారు ఏమని పౌలు గారు, నిజంగా కొలసీ సంఘానికి వెళ్ళానండి నేను, ఆ సంఘస్థులు నిజంగా ఎంత ప్రేమ చూపించారంటే నా మీద, అంత నిజంగా క్రీస్తు ప్రేమ అంటే అదేనంటే వాళ్ళు విన్న వాక్యాన్ని విన్నట్టుగా పాటిస్తున్నారండి, ఆ ప్రేమ నేను చూశానండి అని పౌలు భక్తుడు చెప్పంగానే పౌలు ఏం చేస్తాడు? విని సంతోషపడుతున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, మీ నిమిత్తము మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. ఏం చేస్తున్నాడంట? ఎప్పుడెప్పుడు చేస్తున్నాడు? అప్పుడప్పుడా? ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? ప్రార్థన అనేది చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఎప్పుడన్నా ఆలోచించారా? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా కొలసీ సంఘం చూడండి, అయ్యా అది జ్ఞాపకం ఉంచుకొని, అలా కాదు. ఆయన కొన్ని విధాలుగా నాకు తెలిసి నేను అనుకోవటం ఏంటంటే, మనం కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాం ఎవరైనా మన దగ్గరకు వచ్చారంటే. ఎందుకు అంటే ఫస్ట్ విశ్వాసం, వాళ్ళు విశ్వాసంలో నుండి తొలగిపోకూడదు. వాళ్ళు ప్రేమ ఎలాగైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏం చేయాలి? ప్రేమ కలిగి ఇప్పుడు ఎట్లాగైతే ఉన్నారో అంతం వరకు ప్రేమ కలిగి ఉండాలి. ఫస్ట్ది వారి విశ్వాసం అంతం వరకు ఉండాలి. ఎందుకు వారి విశ్వాసం అంతం వరకు ఉండాలి? ఇప్పుడు మనం చెప్పక మనలో ఏమొచ్చిద్ది? మార్పు వచ్చిద్దా రాదా? ఏమొచ్చింది మార్పు? ఇప్పుడు నాకెవరైనా చెప్పారనుకోండి, అన్న నువ్వు తోపన్నా, నువ్వు తురువన్నా, అదన్నా ఇదన్నా అనగానే మనం కింద ఉన్నాళ్ళం కాస్త మనం ఏమైపోతాం? ఎదిగిపోయి. అంటే ఏంటి? మన బ్రెయిన్లో ఏమనుకుంటాం? నేను నిజంగా తోపుని, నన్ను ఎవరు ఏం చేయలేరు అనే అహంకారం వచ్చింది. చూశారు? అహంకారం వచ్చిందనుకోండి, మొదటి విశ్వాసం పోయిద్దా పోదా? అందుకని ఆ విశ్వాసం నుండి తొలగిపోకూడదని ప్రార్థన చేసి ఉండొచ్చు. మనం కూడా అంతే ప్రార్థన చేస్తాం కదా. మనం కూడా ఎవరన్నా మంచిగా మనకి విశ్వాసంతో దేవుని ఎవరన్నా వచ్చి సువార్త మీకు ప్రకటించారు, మనం క్రైస్తవులే, మన దగ్గరికి ఎవరన్నా వచ్చారనుకోండి, ప్రకటిస్తూ ఉన్నారనుకోండి, వారికి తర్వాత వారి గురించి ప్రార్థన చేస్తాం కదా. ప్రభువా ఇతను మంచిగా ఉన్నాడు, ఏ దేవుడు తప్పిపోకుండా సహాయం చేయని ప్రార్థన చేస్తా చేయమన్నాం. ఎందుకు? సాతాను ఎప్పుడు ఏం చేసిద్దో తెలియదు, ఎప్పుడు ఏం చేసిద్దో తెలియదు సాతాను. మనం మంచిగా సేవ చేస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళని ప్రవేశపెట్టిద్ది. అప్పుడు మనం ఏం చేస్తాము? విశ్వాసం అనేది పోగొట్టుకుంటాం. అందుకనే కదా ఎఫెసీ సంఘానికి దేవుడు చెప్తాడు, మొదటి ప్రేమను మీరు విడిచారు అని చెప్పి ప్రకటన గ్రంథంలో. వాళ్ళు ఎలా విడిచారు ప్రేమను? ఇదే విధంగా విడిచారు. వాళ్ళు అందరూ పొగడతంతో, లేకపోతే వాళ్ళు సీనియర్స్ అయ్యారు అనుకోండి, క్రైస్తవ్యంలో సీనియర్స్ అయ్యారు, వాక్యం మొత్తం తెలిసింది అనుకోండి, అప్పుడు మన విశ్వాసం అనేది ఏమైపోతాయి? తొలగిపోతాయి. ఎందుకంటే సీనియారిటీ వచ్చేసింది. ఈ బుడ్డాడు నాకు చెప్పేది ఏందిరా,
అని ఎప్పుడైతే అనిపించిందో మన విశ్వాసం అనేది పక్కదారి పట్టిందే కదా. ఎందుకు? ఎవరు చెప్పినా సరే దేవుని ప్రేరేపణ ద్వారా మనకి వచ్చింది కదా మాట. అది ఏ కుండలో ఏ అమృతం ఉందో తెలియదు కదా. దేవుడు గాడిదతోనే మాట్లాడించిన దేవుడు, అంతేనా? అదేవిధంగా ఈ విధంగా ప్రార్థన చేస్తుంటాడు, ఏమని? విశ్వాసము నుండి తొలగిపోకూడదు, అదేవిధంగా ప్రేమ నుంచి తొలగిపోకూడదు. మరి ప్రేమ కూడా ఎలా ఉండాలి? అంతవరకు ఉండాలి. అదేవిధంగా అపవాదికి చోటు ఇవ్వకూడదు. తర్వాత వారు ఎవరి మీద అయితే నిరీక్షణ ఉంచుకున్నారో అది మాత్రం తొలగిపోకూడదు. ఇంకొకటి ఏంటంటే, అదేవిధంగా వాళ్ళు భక్తిలో కూడా అలాగే నడుస్తూ ఉండాలి, జీవిస్తూ ఉండాలి. ఆయన విశ్వాసం ఉంచి భక్తిలో జీవిస్తూ ఉండాలి అని ప్రార్థన చేసి ఉండొచ్చు. అదేవిధంగా మనం ప్రార్థన చేస్తున్నాం, మనం కూడా అంతే ప్రార్థన చేస్తున్నాం. ఆయన మనిషే కాబట్టి ఆయన కూడా అదే విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, సాతానుకు చోటు ఇవ్వకుండా సహాయం చేయండి అయ్యా. వాళ్ళు తర్వాత కొలసి సంఘం, ఇంకా నేను ముందు చెప్తా ఉంటే అబద్ధ బోధకులు కూడా దీంట్లో కనిపించారు నాకు. కొలసి సంఘాన్ని మొన్న పూర్తిగా కొంచెం ధ్యానం చేస్తూ ఉంటే దీంట్లో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. అది వెరైటీ అబద్ధ బోధకులు. నేను ముందుకు చెప్తాను. అలాగే వాళ్ళు ఈజీగా బోధన నమ్మేసేయచ్చు. తోడేలు ఏం చేసిద్ది? గొర్రె చర్మం కప్పుకుంటే అది గొర్రె అనుకునిద్ది కదా, అది గొర్రె అనుకునిద్ది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అందరూ మనలో, ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు మనకు తెలిసిద్దా? మనల్ని తప్పించడానికి, విశ్వాసం నుండి తప్పించడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, అంతేనా? ఎంతోమంది మనల్ని విశ్వాసం నుండి తప్పించే వాళ్ళండి. ఇక్కడే కాదు, మీరు బయట అయినా సరే విశ్వాసం నుండి తప్పించే వాళ్ళు చాలామంది కనపడతారు. ఇప్పుడు 4-5 ప్రశ్నలు వేసారనుకోండి, బైబిల్ సరిగ్గా మీరు చదవలేదు, 4-5 ప్రశ్నలు దాంట్లో వేసారనుకోండి, మీరు సమాధానం చెప్పకపోతే మీరు ఏమైపోతాయి? మీ హృదయం ఏమొచ్చేసిద్ది? అనుమానం వచ్చిద్దా రాదా? అప్పుడు ఏమైంది? మీకు విశ్వాసం నుండి తొలగిపోతారా లేదా? తొలగిపోతారు కదా. అదేవిధంగా ఇక్కడ చూడండి, అదే చెప్తున్నా కదా, మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. ఇక్కడ రెండో మాట ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఇంకొక కనబడుతుంది. మొత్తం 3 లిటరేచర్స్ మనకు కనబడతాయి. చెప్పా కదా, ఫస్ట్ పరిశుద్ధులు అంటాడు, తర్వాత అదేవిధంగా ఏమంటాడంటే తండ్రి దగ్గర నుంచి మీకు కృప వచ్చింది, సమాధానం వచ్చింది అంటాడు. మూడోది ఏంటంటే మీకు కృతజ్ఞతాస్తుతులు. ఎవరికి చెప్తున్నాడు? తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెప్తూ ఎప్పుడు ఉంటాడు. ఎందుకు చెప్తా ఉంటాడంటే, అలా ఉంచినందుకు ఎప్పుడు డైలీ ఏం చేస్తాడు? కృతజ్ఞతాస్తుతులు చెప్తూ ఉంటాడు పౌలు భక్తుడు. మనం కూడా ఏం చేయాలి? దీనివల్ల మనకేం అర్థమైందంటే, మనం కూడా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఏ విధంలో అయినా సరే, ఎట్లయినా సరే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు అనేది మనం ఎప్పుడు చెప్తూ ఉండాలి. థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ప్రభువా, ఇది నాకు సహాయం చేసినందుకు దేవా థ్యాంక్ యూ అయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే సహాయం చేసింది దేవుడు అనుకోకుండా మనమే అని ఎప్పుడైతే అనుకుంటామో మన అహం పెరిగిపోతూ ఉండిద్ది. అప్పుడు అహం పెరిగిపోతూ ఉండిద్ది. ఏదైనా ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఏ పని చేసినా సరే ఇది నా వల్ల కాదు, ఇదంతా దేవుని చిత్తం, దేవుని కృప మాత్రమే అని ఎప్పుడైతే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటారో అప్పుడు మీరు దేవుళ్ళు ఇంకా ఎదుగుతారు. ఎప్పుడైతే అంతా మీది అనుకుంటారో అప్పటి నుంచి నీ పతనం స్టార్ట్ అయింది. నాశనానికి ముందు గర్వం నడుచున్న సామెతలో ఉంటుంది కదా. అంటే మనం మంచోళమే, ఎప్పుడైతే గర్వం మన ముందు ఉంటుందో మనం ఏమైపోతాం? నశించిపోవటానికి సిద్ధంగా ఉంటాం. అలా ఎప్పుడు వచ్చిందో తెలుసా? దేవుడి పనిని, అదేవిధంగా దేవుడిని నిర్లక్ష్యం చేసినప్పుడు మనకు ముందుగా అర్థమైపోతుంది, వీడు గర్వంలోకి వెళ్ళిపోయాడ్రా అని చెప్పి. అందుకని ఇక్కడ పౌలు భక్తుడు ప్రతిసారి చూడండి కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ దేవునికి చెప్తా ఉంటాడు. ఈయన దగ్గర మనం ఈ 4 వచనాలు మనం నేర్చుకోవాల్సిన చాలా పదాలు ఏంటో తెలుసా? మనం కూడా అందరికీ ఏం చేయాలి? ఫస్ట్ మనం అందరం రాగానే మీరు నాకేం చెప్తారు? అన్న ప్రైజ్ ది లార్డ్ అంటారు, వందనాలు అంటారు. మనకేంటంటే క్రీస్తుని బట్టి మనం ఏం చేస్తాం? అన్న వందనాలు అన్న, ప్రైజ్ ది లార్డ్ అన్న. మనం కూడా ఎల్లప్పుడూ శుభవచనమే పలుకుతూ ఉండాలి. అదేవిధంగా దేవునికి ఎల్లప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు అనేది
చెల్లిస్తూ ఉండాలి. ఏ విషయంలో అయినా సరే కృతజ్ఞతాస్తుతులు అనేది చెల్లిస్తూ ఉండాలి. అది అన్న ఎట్లాగన్నా అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా కృతజ్ఞతలు చెప్పాలి దేవుడికి, అంతేనా? చాలా సింపుల్. ఏంటంటే కరెక్ట్గా మ్యారేజ్ ఉన్న ఒక 10 రోజులకో ఒక వారం రోజులకో మా తమ్ముడు బండి మీద పడిపోయాడు. ఆ కాలు వాసింది. అయినా కానీ థ్యాంక్స్ దేవుడికి. ఎందుకు? అక్కడితో ఆపేశాడు, అంతేనా? అది ఇంకొంచెం పెద్దదైతే పెళ్ళి పోస్ట్పోన్ అయ్యేది కదా. కానీ అక్కడితో ఆగిపోయిందంటే నిజంగానే దేవుడికి కృతజ్ఞతలేగా. మనం అనుకుంటాం దేవుడు పెళ్ళి అయిన తర్వాత ఇది ఎట్లా చేశాడు, పెళ్ళి వారం రోజులు పెళ్ళి అని ఎట్లా పెట్టాడు, ఇది ఆయనకే న్యాయం అన్నావునికి ఎట్లా ఉండిద్ది, అంతేనా? ఒక పాస్టర్ గారి పేరైతే నాకు తెలియదు, కానీ ఒక పాస్టర్ గారు చెప్తుంటే నేను విన్నాను. ఆయన ఏంటంటే ఆయన దేవుని పని కోసం వేరే దేశాలకు వెళ్తున్నానంట. వెళ్తుంటే కరెక్ట్గా ఫ్లైట్ ఇచ్చాడంట. ఫ్లైట్ దగ్గరికి వస్తే ఆయన కాలు తగులో లేకపోతే ఏదో విధంగా కింద పడిపోయాడంట. కింద పడిపోయిన తర్వాత ఫ్లైట్ వెళ్ళిపోయిందంట. ఫ్లైట్ వెళ్ళిపోతే ఆయన అనుకుంటున్నా అంటే, ఎందుకు ఇలా చేసేవు? నేను నీ పని కోసమే కదా నేను ఎంతగా కష్టపడుతుంది, ఎందుకు నన్ను పడేయాల్సి వచ్చింది? ఎందుకు నువ్వు చెప్తా ఉన్నావు కదా నీ పక్కన 1000 మంది పడి నీ కుడి పక్కన 10,000 మంది అపాయం ఎందుకు రాదన్నావు, అదేవిధంగా నీ దోతల కాపలా ఉంచానని చెప్పి ఉన్నావు, వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అని చెప్పి ఆయన సనుక్కుంటూ వెనక్కి వెళ్ళిపోతే ఒక 10 నిమిషాలు అనుకుంటా ఒక టీవీలో స్క్రోల్స్ అంటే ఈయన వెళ్ళబోయే ఫ్లైట్ ఏదైతే ఉందో కూలిపోయిందంట. అంటే దేవుడు మరి మంచి చేశాడా చెడు చేశాడా? పడేసి మంచి చేశాడా చెడు చేశాడా? మంచి చేశాడు. అంటే ప్రాణం పోకుండా ఇక్కడతో ఆగిపోయింది. అదేవిధంగా మనం ఇలా బ్రతుకున్నాం అనుకున్నా, చూసావా? మనం బ్రతుకున్నాం అనుకోండి, ఇతను యాక్సిడెంట్ అయింది, మొన్న మనకి యాక్సిడెంట్ అయింది కదా, యాక్సిడెంట్ అయింది, హ్యాపీ ముందరగానే దేవుడు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? ప్రాణం పోకుండా ఉంచినందుకు, అంతేనా? ప్రాణం పోకుండా అక్కడితో ఆగిపోయినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రభువా థ్యాంక్ యూ, సాతానుకి నా మీద అధికారం ఇవ్వలేదు, ఇక్కడితో ఆపేసాం. అప్పుడు ఏమర్థమైంది? అప్పుడు అరే దేవుడు నాకు ఇది ఇచ్చాడు, న్యూ ఛాన్స్, దిస్ ఏ న్యూ లైఫ్, నా కొత్త జీవితం నా దేవుడు నాకు ఇచ్చాడు. ఎక్కడి నుంచి నేను ఆయన కోసం బ్రతకాలి, ఎక్కడి నుంచి దానికోసం. అంటే కష్టం వచ్చిన సుఖం వచ్చి ఎప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి? కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లిస్తూనే ఉండాలి. పెద్దదాని నుంచి పెద్దది తప్పించాడు, చిన్నది ఇచ్చాడు, అయినా పర్లేదు, నో ప్రాబ్లం అని చెప్పి. అప్పుడు కానీ మనకు బుద్ధి రాదు కదా, దేవుళ్ళు కూర్చున్నాం కదా. అది అందుకని పౌలు భక్తులు మనం ఏం నేర్చుకున్నాం? కృతజ్ఞతాస్తులు చెప్పాలి. ఇంకో మూడోది హెచ్చరిక ఏం చేస్తాడు? నిరీక్షణ ఉంచాలని హెచ్చరిక చెప్తున్నాడు. రెండేమో మంచిగా చెప్తున్నాడు, మూడోది హెచ్చరిక చెప్తున్నాడు. ఎలా ఉండాలి? నిరీక్షణ ఉంచాలి. నిరీక్షణ ఉంచడం ముఖ్యమే, కానీ మీరు ఎలా బ్రతకాలి? నీతిగా ఉండాలి, భక్తిగా ఉండాలి, స్వస్థ బుద్ధితో మీరు అందరితో మంచిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ నిరీక్షణ అనేది ఫలితం ఇచ్చిద్ది. లేకపోతే ఫలితం ఇచ్చిద్దా? లేకపోతే ఫలితం అనేది ఇవ్వదు అని చెప్పి ఈ 4 వచనాల్లో ఈ 3 మాటలు మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు అనేది చెల్లించాలి. ఇక 4వ మాట ఇంకొకటి మనకు కనపడుతుంది. ఏంటది? అది దేవుని చిత్తము వలన. అంటే మనం కూడా ఏం చేయాలంటే ప్రతి ఒక్కటి దేవుని చిత్తములోనే మనం జరిగించాలని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. అన్న దేవుని చిత్తం అంటే ఇప్పుడు ఏదైనా మీరు పని చేయాలని ఆశపడుతున్నారు, ఎస్, ప్రార్థన చేసుకొని ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా, ఇది నీ చిత్తం ఉంటే జరిగించండి, లేకపోతే ఆపేసేయండి. అలా అనుకుని ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్తామే. అలా కాకుండా కూర్చొని ప్రభువా చూపించు మరి నా చెప్తున్నాను, ప్రభువా చూపించు అంటే దేవుడు వచ్చేసి బిడ్డ ఇదిగో ఈ పని చేయి అంటాడా? ఈ పని చేయొద్దు అంటాడా? అంతేనా? అలా కాదు కదా. నేను చాలాసార్లు ప్రార్థన చేస్తాను, ప్రభువా నీ చిత్తం ఉంటే, నేను ఇప్పుడు వెళ్తున్నాను బయటికి పని చేయాలి, ఆ పని నేను వెళ్తున్నాను, నీ చిత్తం ఉంటే జరిగించు, నీ చిత్తం లేకపోతే ఆపేసి. ఆయన చిత్తం ఉంటే ముందుకెళ్ళిపోద్ది, ఆయన చిత్తం లేకపోతే ఎట్లయినా సరే ఆగిపోద్ది. ఎట్లయినా సరే నా జీవితంలో ఎన్నోసార్లు కూడా ఏంటంటే మన చిత్తమే ముందుకు సాగించే విధంగా దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ అడుగుతూనే ఉండాలి.